గురిపెట్టించాలి. రెండు రెండు మూసిన దైవం గురించి ఆ దైవం గురించి తప్ప పెట్టే ఎవరు మాట్లాడలేదు. అమ్మాయిలో ఉన్నారా అర్థం కాకుండా మధ్యలో ఎందుకు వెళ్తారంటే మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ప్రశ్నలు అంటే నాకు ప్రశ్న చేయడం. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్లో అర్థం కాని పదాలు ఉంటాయి. అర్థం కాని పదాలని తెలుసుకోండి. తెలుసుకుంటే దాని సారాంశం తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కర్ణధార స్వరం ఉప్పుడి ముఖ్యమైనది. దాంట్లో భావాలు ప్రతి పదార్థాలు ఉంటాయి. అర్థం తెలుసుకోండి. ఇప్పుడు పాటు అందుకే ఇందాక చెప్పారు. సో మనకు అన్నీ ఉన్నాయి. అందరూ ధ్యానం చేస్తున్నారు కానీ కొంతమంది దాన్ని పొందుతున్నారు. కొంతమంది దాని అనుభవాన్ని తెచ్చుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే మన ధ్యాస అనేక రకాలుగా పరుగు పెట్టుకుంటుంది. ఎక్కువ పత్రిక చెప్పేవారు శ్వాస ధారతో ధ్యాస ధార. ధార అంటే ఏంటి? ఒక గ్లాసులో నీళ్ళు తీసుకున్న పుట్టలు పోస్తున్నాం అనుకోండి, ఆ నీళ్ళల్లో గాలి ఉంటుంది, గాలి పొడుగులు ఉంటాయి. అది కాదు గ్యాప్ ఉంటుంది. అదే ఒక నెయ్యి పోసామనుకోండి, ఆ నీళ్ళు గ్యాప్ ఉంటుంది. ఆ దార మధ్యలో ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ దాన్ని ధార అంటారు. అసిధార భాగంగా అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడ గ్యాప్ లేకుండా ఆ శక్తి నీలో వర్షించాలి. వర్షించాలంటే మన యొక్క ధ్యాస పక్కన పడిపోతుంది. బయట కూర్చుంటున్నారు భౌతిక శరీరంతో చేసే పరంగా చేయలేదు కాబట్టి కాస్త శక్తి సేవ్ అవుతుంది కాబట్టి శక్తివంతంగా ఫీల్ అవుతున్నారు. అది జ్ఞానంలో ఎనర్జీ కాదు. ఒక 10 నిమిషాలు పళ్ళు కూర్చున్నారంటే చూడట్లేదు, వినట్లేదు, అయినా గుర్తుగా ఉంటున్నారు. స్పర్శ ఏమీ లేదు. ఈ ఇంద్రియాలు శరీరం పనిచేయట్లేదు కాబట్టి వాటి ద్వారా వచ్చేటువంటి ఎనర్జీ సేవ్ అయింది కాబట్టి కొంచెం హాయిగా శక్తివంతంగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. కానీ మీలో ఇంకా కాస్మిక్ ఎనర్జీ రాలేదు. భ్రమపడగలి. ఓకే, మీరు ఎప్పుడైతే మీ ధ్యాసని ఆ శ్వాస మీదే లగ్నం చేస్తే, ఆ ధారణ మళ్ళించకుండా ఉంటే అప్పుడు మీకు ఆ శక్తి అనేది, ఆ విశ్వశక్తి అనేది మీలో వస్తుంది. ఆ విశ్వశక్తి మీలో వచ్చిన తర్వాత అది ఒట్టు ఏదో మార్పు తీసుకొస్తుంది. చేతులకి చాలా బరువుగా ఉండడం, వెనకాలకి బరువుగా ఉండడం, అక్కడ బరువుగా ఉండడం, అంత మాత్రమే ఈ ధ్యాసని ఆ ఎనర్జీలో పెట్టారనుకోండి, ఆ ఎనర్జీలోనే పడిపోతారు. ఆ ఎనర్జీ పడిపోకుండా ఈ ధ్యాసని ఆ శ్వాసతోటే ఉంటుంది. ఆ ధ్యాస శ్వాస మీద జరగకుండా కనుకుంటే కోటి పూజ సంస్కృతులు స్తోత్ర కోటి సమూహం చెప్తారు. చెప్పకోటి సమూహాలను ధ్యానాన్ని అంటారు. ఆ 4 ముందే ధ్యాన కోటి సమూహలయ, ఆ సమూహం లయ దగ్గరికి వెళ్ళాలి. లయ దగ్గరికి వెళ్ళాలంటే లయం అంటే సంస్కృతం, అది తెలుగులో లీనమవ్వడం అంటారు. ఎక్కడ లీనమవ్వాలి? మీ శ్వాస ఇక్కడ కాదు, ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు 2 ఏకమైపోతే అక్కడ శ్వాస. ఆ ఏకమయ్యేది భూమధ్యంలో. ఆ శ్వాస మీద ధ్యాస మరల్చకుండా. అందుకే వృద్ధాప్యం వర్మం చెప్పడానికి కారణం ఏంటంటే
మీకు ఎలాంటి జన్యాటాలు, ఆరాటాలు, పోరాటాలు, తపనలు ఏమీ ఉండవు. ఇది నిజంగా పడుకోండి. నిద్ర పట్టిన పట్టకుండా పట్టు చూసుకుని ఆ భూమధ్యని చూస్తూ ఉన్నట్టే ఎంతసేపు చేసే సమయం మీకు ఉంది. ఏ బరువులు బాధ్యత లేవు. మీ ధ్యాస ఆ శ్వాస మీదే కనుక లగ్నమయ్యి ఎటు మడకుండా ఉంటే మీ హృదయంలో ఎక్కడ శ్వాస పుట్టిందో అక్కడికి మీ ధ్యాస మిమ్మల్ని తీసుకెళ్ళాలి. అది సరైన లైన్ను. శ్వాస ఎక్కడ పుట్టింది? ఇక్కడ పుట్టలే. శ్వాస పుట్టింది మీ హృదయ స్థానంలో పుట్టింది. అందుకే కొంతమంది ఏంటారు, ఇంత మాత్రం జ్యోతి ఉంది అని. జ్యోతి వెలిగిస్తే దాంట్లో అంతర్జ్యోతి చిన్నతో నల్లగా కనపడుతుంది. చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత దీపారాధన ఏమంటారంటే, మీ ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత దీపాన్ని చూడాలి. ఏ దీపం చూడాలి? ఆ దీపం లోపల ఉండే అంతర్జ్యోతి చూడాలి. ఆ అంతర్జ్యోతిని కనుక మీరు చూడగలిగితే ఆ అంతర్జ్యోతిలోంచి ఒక ఎటువంటి కళ కనపడుతుంది. అదే మీ ఆత్మ బీజం. మీ హృదయంలో ఉండేటువంటి అనుమాత్రమే ఇంత జ్యోతి ఉంది. అందులో ఉండేటువంటి ఎంత కళ ఉంది, అదే మీ యొక్క ఆత్మ దర్శనం. అది ఎక్కడుందంటే మీ హృదయ స్థానంలో ఉంది. హృదయం ఎక్కడుంది? ఏదైనా కనుక చెప్తారా? హృదయం ఎక్కడుంది? ఆడవాళ్ళందరూ తాడిపట్టు పెట్టుకుంటారు కదా, ఆ తాడిపట్టు ఎక్కడ ఉందో సరిగ్గా హృదయ స్థానం అది. ఇది గుండె. గుండె వేరు, హృదయం వేరు. ఓకే, ఆ హృదయ స్థానంలో, ఆ హృదయ కుహరంలో అనుమాన ఇంత జ్యోతి రూపంలో ఆ జ్యోతి వెలగడానికి దాన్ని వెనకాలే ప్రాణాలిస్తూ శ్వాస పుట్టింది. ఆ శ్వాస పుట్టిన ప్రదేశానికి మీరు వెళ్ళి లీనమవడమే మీరు శివుడు అయిపోవడమన్నా, ముట్టన్నా, మోకమన్నా అది. ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా మీరు మీ ధ్యాసదారులను పక్కకు మళ్లించకుండా, ఎటు ధ్యాస తిప్పకుండా కేవలం ఆ శ్వాసతోనే అనుసంధానం అవుతూ ఎనర్జీ నాగండి, అనుభవాలండి. ఎవడెవడో కనపడలేమండి, తెలుసు కదా. ఎంతోమంది తపస్సు ఎలా కనపడతారో నీకు కూడా కనపడతాయి. ఆ కనపడేది ఎవరు, చూసేది ఎవరు అనుకుంటూ మీ ధ్యాసను కనుక మరల్చకుండా ఉంటే ఖచ్చితంగా 21 రోజుల్లో మీ శ్వాస ఎక్కడ ఉంటుందో అక్కడ మీరు చేరుతుంది. అదేదో ఫైన్. ఇప్పుడు చెప్పిన విషయాలని మనసులో తెచ్చుకోండి. మీరు కడుపు మూసుకున్న ముందర మీ మనోపలకం ఉంది. ఆ మనోపలకం అనేది ఇప్పుడు మనం చెప్పుకున్న మాటలన్నీ చూడండి. తరంగాల రూపంలో, తరంగాల రూపంలో అలా భూమధ్యంలో ఆ మనోపలకం మీద మీకు కనపడుతూ ఉంది. ఆ మనోపలకం మీద కనపడుతున్న ఆ శ్వాస పుట్టిన ప్రదేశం మీద మీ యొక్క ధ్యాసని లయం చేయండి.